ఉద్దేశించి ఏం మాట్లాడతారు రెండు సభలు ఉద్దేశించి? నిన్నటి జరిగినటువంటి కేసీఆర్ సభను చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నేను 10 ఏళ్ళు సీఎంగా చేసిన అనేది మర్చిపోయాడు కేసీఆర్ అని. ఎందుకంటే ఆయన విమర్శిస్తున్న మాటలన్నీ గమనిస్తుంటే ప్రజలకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు అని. సరే, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ మీద విమర్శిస్తున్నావు, మాట్లాడాలను కాంగ్రెస్ ఏదో చేయాలనుకుంటున్నావు. నిజంగా కాంగ్రెస్ చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. కానీ మీరేం చేసిరు ఆ 10 సంవత్సరాలు అనేది ప్రజలు ఈరోజు చర్చించుకొని మాట్లాడుకొని ఊర్లలో గద్దెల మీద కూర్చొని చెరువుల కాడ కూర్చొని మాట్లాడుకుంటారు కేసీఆర్ యొక్క స్పీచ్ని. ఈరోజు నేను మాట్లాడుకుంటున్నా, అలా మాట్లాడుకుంటున్నారా లేకపోతే వామ్ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అని మాట్లాడుకుంటున్నారు? రెండో విషయం వస్తున్నా ఆ విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే కేసీఆర్ గారు నేను చేసినటువంటిది అది రాజకీయ వ్యూహమా, ఉద్యమకారులకు ద్రోహమా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే నిన్న మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 72 సంవత్సరాలు ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయనే చెప్పుకుంటుండే 72 సంవత్సరాలు ఆయన పెద్దోడు, ఆయన 75 అని చెప్పి 83లో ఆయన ఈరోజు పార్టీ కోసము మీరు ఇప్పటిదాకా అన్నట్టు యూత్ అంతా ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారుల యొక్క శవాల మీద కట్టినట్టు కోట తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీలో వాళ్ళందరినీ విస్మరించి ఈరోజు జీవన్ రెడ్డిని తీసుకురావాల్సినటువంటి ఆలోచన ఏంది అసలు? ఆయన తీసుకొచ్చింది కాకుండా అక్కడ వాళ్ళంతా వాళ్ళు ఏమి వెళ్ళి పిలవలేదు కదా, జాయిన్ అయ్యాడు. ఎందుకు వెళ్ళలేదు? ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇంటింటికి పోయి బతిలాడింది ఎవరు? కేటీఆర్ పోలేదా? హరీష్ రావు పోలేదా? ఎవరు? ఆయనంతా ఆయనకు వీళ్ళ దగ్గర రాలేదు. సరే, ఓకే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా పార్టీ రాజీనామా ఆహ్వానించడం కామన్ కదా. అయితే నేనేమంటున్నా, బీజేపీ ప్రయత్నం చేసింది. మొట్టమొదటిసారి కేసీఆర్ తెలంగాణ గురించి పోట్లాడుతున్నప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను బీజేపీలో కేసీఆర్ పార్టీలో జాయిన్ అయినాక టీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు తెలంగాణ గురించి బాగా కొట్లాడుతున్నాను జాయిన్ అయినా. తర్వాత ఏం జరిగింది అనేది దాని మీద మళ్ళీ మనం అది రిటర్న్ బ్యాక్ అయినాం. ఎందుకంటే ఏం జరగలేదు అక్కడ, అంత కుటుంబ పార్టీ రిటర్న్ బ్యాక్ అయినా మళ్ళీ బీజేపీ. నేను ఎందుకు చెప్పాలి, కేసీఆర్ని ఆ సందర్భంలో నేను చూసిన ఎలాంటి వ్యూహంతో ఉంటాడు, ఎలా ఉంటాడు అనే దానిపైన. కానీ నిన్న పదవి గిఫ్ట్ కేసీఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు అక్కడనే పదవికి ఇవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? పార్టీలో జాయిన్ అయ్యి కనీసం 1 గంట కూడా పనిచేయలేదు. అది భయమా, స్వార్థమా? కేసీఆర్ నిన్న అక్కడనే నువ్వు పార్టీ జనరల్ సెక్రటరీ అనే పదవిని ఇవ్వడం అనేది భయమా, స్వార్థమా? కేసీఆర్ ప్రపోజ్ చేస్తుండే ఏమని, ఈయన జగిత్యాల జిల్లాకే సంబంధం లేదు, ఈయన అన్ని జిల్లాలు తిరగవచ్చు, ఈయన బలమైన నాయకుడు అంటే ఇక్కడ ఏంది? హరీష్ రావు అనేటువంటి కథం పట్టియాలి. ఈ హరీష్ రావు అనేటువంటి 2nd ప్లేస్కి వచ్చిండు. ఈ కేసీఆర్కి ఏంటంటే ఆ కొడుకైనా సరే, అల్లుడైనా సరే, బిడ్డ అయినా సరే, లేకపోతే ఇంకో ఉద్యమకారుడైనా సరే, ఎవడైనా సరే 2వ స్థానానికి వచ్చిందంటే వాడు కథం. ఒక ఈటల రాజేందర్ తీసుకోండి, లేకపోతే రాజయ్య గారిని తీసుకోండి, లేకపోతే ఇప్పుడు కవితను తీసుకోండి, లేకపోతే రేపు వచ్చే హరీష్ రావు పరిస్థితి ఇది మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. హరీష్ రావు కూడా రేపు మళ్ళీ మాట్లాడుకుంటాం. కొప్పుల ఈశ్వర్ని తీసుకోండి, పద్మారావు గౌడ్ని తీసుకోండి, వీళ్ళందరిని ఎందుకు పక్కన పెట్టిరండి? ఈ జనరల్ సెక్రటరీ పద్మారావు గౌడ్ పనికిరాడా? రాష్ట్రంలో తెలంగాణలో మొట్టమొదటి కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీకి ఒక హైదరాబాద్ అధ్యక్షుడు ఉండి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి ఆయన ఆస్తినంతా అమ్ముకొని కార్పొరేటర్ గెలిచి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఆయన ఆస్తి మొత్తం అమ్ముకున్నాడు. ఎందుకు? తెలంగాణ జెండా రెపరెపలు ఆడాలని చెప్పి. ఆయన గుర్తొస్తలేడా నీకు ఈరోజు? అట్లా అనుకుంటే మరి ఆళ్ళ నరేంద్ర కూడా గుర్తు రావాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే ఉద్యమకారులు తనతో పాటు ఉన్నటువంటి సహచరుల మిత్రులు వీళ్ళందరినీ పక్కకు పెట్టి అసలు పార్టీలో జాయిన్ అయ్యి తను ఉంటాడా పోతాడా తెలియదు, తన పార్టిసిపేషన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఆయన రేపటి నాడు ఆయన ఎన్ని రోజులు ఆ పార్టీకి పనిచేయగలుగుతాడు, ఎంతవరకైనా దానికి ఆ పార్టీకి సమయం ఇవ్వగలుగుతాడు, ఇవన్నీ ఏం చూసుకోకుండా రావడమే జనరల్ సెక్రటరీ పదవి ప్రకటించమనేది నిజంగా ఇది పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక భావాల్ని ఆపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 100% బీఆర్ఎస్ పార్టీలో పూర్తి వ్యతిరేకత భావన ఉంది. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఇంత జరిగినా కూడా పార్టీ నిర్మాణం జరిగిందా? అవును. కేసీఆర్ అధ్యక్షుడు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు జనరల్ సెక్రటరీ. ఇంకేం పదవి ఉన్నాయి చెప్పండి పార్టీలో? కింది స్థాయికి వెళ్దాం. సిటీ ప్రెసిడెంట్ ఎవడు, అసలు కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్లు ఎవరు ఏ విధంగా? పార్టీ నిర్మాణం లేదు. పార్టీ నిర్మాణం అవసరం లేదు వాళ్ళకి. ఎంతసేపు కేసీఆర్ ఒకసారి మా హుజురాబాద్ ఎలక్షన్లో కేసీఆర్ చెప్పులు పెట్టినా కూడా గెలుస్తారు అని చెప్పి సంబోధించి పేపర్లలో వచ్చింది. ఏం జరిగింది చూసినాం మనం. 480 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఏం జరిగింది? చెంపబెట్టి ఉన్నట్టు ప్రజలు కొట్టి చూపించారు.
ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అన్నట్టు కూడా ప్రతిపక్షంలో ఎంతవరకు మీరు పార్టిసిపేషన్ చేస్తారు? గతంలో మొదటిసారి తెలంగాణ కొట్టినప్పుడు పూర్తిగా తెలంగాణ ఉద్యమకాలకు న్యాయం చేశారా అంటే అప్పుడు టీడీపీ నుంచి మొత్తం టీడీపీని ఖాళీ చేసి ఏది ఓటు కేసు పెట్టుకొని అడ్డం పెట్టుకొని టీడీపీని కాదు టీడీపీని తీసుకొచ్చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనమని చెప్పి 12 మందిని సబితారెడ్డి కాంగ్రెస్ ని విలీనం చేసింది. అంటే మీ పార్టీలో సరైన నాయకత్వం లేదని మీరు చెప్పదలుచుకున్నారా? మీ పార్టీలో అసలు రేపటి తరానికి నాయకత్వం లేదని మీరు సందేశం ఇస్తున్నారు. అదంతా కూడా ఉద్యమకారులు ఆయన కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇంత కష్టపడి పని చేస్తే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తీసుకున్న తప్ప మనకు అవకాశం లేదు. ప్రపంచంలోనే నేను మొట్టమొదటి వ్యక్తి అనుకుంటా జీవన్ రెడ్డి పార్టీ కనువ కప్పుకొని పదవి వచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన తెలివిలో నేను కనిపించినటువంటి రాజకీయాలలో కన్ను కప్పుకొని కింది కూడా ఆలింగం చేసుకుని కింది దీవిలో పడిన పదవి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేను జీవన్ రెడ్డి గారు అనుకుంటున్నాను. ఎందుకంటే అలా అంత భయంకరమైనటువంటి పరిస్థితులు కేసీఆర్ భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నది. రెండో విషయం అన్న, ఇక్కడ మనము అన్ని చూసుకుంటూ పోతే వీళ్ళు కవిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నది. అంటే పూర్తి మహిళల వ్యతిరేక పార్టీ కేసీఆర్ పార్టీ అని విమర్శిస్తా ఉంది. ఎందుకంటే క్యాబినెట్ లో మహిళలను చేర్చుకోలేని రోజు చూసాం, క్యాబినెట్ ని లేట్ సంవత్సరం పాటు క్యాబినెట్ లేట్ చేయడం చూసాం. ఆయన పరిపాలన ఏ విధంగా పరిపాలన ఉంది? వాళ్ళకి ఈ రోజు ప్రజలు వాళ్ళని వద్దనుకునే ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. కానీ ప్రతిపక్ష హోదాలో మీరు ఎంతవరకు ఆ జీతం తీసుకుంటున్నప్పుడు ఆ ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు ఎంతవరకు రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతున్నారు? ఇలాంటి బహిరంగ సభ పెట్టి వచ్చి అటెండెన్స్ వేసుకొని పోవడం, బహిరంగ సభ పెట్టినట్టు మాట్లాడడం కాదు. మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు కొట్లాడుతున్న మీ పాత్ర ఎంత? మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టిరు, దేనికోసం పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ? మీ నినాదము మీ నీళ్లు నిధులు నియామకాలు, మీ ట్యాగ్ లైన్ ఇది ఉన్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశాన్ని వెళ్తా రేపు దేశాల్లో నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్పి దాన్ని యూటర్న్ తీసుకున్నారు. అసలు మీ లక్ష్యం ఏంది? మీ ఆలోచన ఏంది? మీ పోరాటం ఏంది? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసి రాజకీయం ఎత్తుగడేద్దామనే ఆలోచన మీరు ఇంతవరకైనా మీ రాజకీయం అంతేనా? పార్టీలో ఉన్నటువంటి లీడర్లను తీసుకురావాలి, ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలి, మనం అధికారం రావాలి, ఇంతవరకైనా? అధికారమే లక్ష్యమా? ప్రజల సమస్యలమైన మీకు ఆలోచన లేదా? జీవన్ రెడ్డి గారు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా రకాల అవకాశాలు ఇచ్చింది, ఆయన గెలవలేకపోయాడు. ఆయన ప్రాబ్లం ప్రజలు కూడా ఈరోజు పూర్తి గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ అనేది పార్టీని వ్యాపారంగా మార్చింది. పార్టీని ఈరోజు వ్యాపారంగా మార్చింది. ఎందుకంటే మనం గమనిస్తా ఉన్నాం, ఎంతసేపటికి రాకపోతే ఒకరికేమో డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటాడు, ఒకరికేమో పదవి ఇచ్చి పిలిపించుకుంటాడు, ఒకరికేమో 2 డబ్బులు పదవి ఇస్తాడు, ఏమి లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి పిలిపించుకుంటాడు. దేనికి లొంగనందుకే రాజయ్య ఆగమైపోయాడు, దేనికి లొంగనందుకు ఈటల రాజేంద్ర గారు ఆగమైపోయారు, దేనికి లొంగనందుకే పద్మరావు గారు కూడా ఆగమైపోయాడు. అంటే విషయం ఏంటంటే ఈ ఆయనది ఎట్లుంటది అంటే ఫస్ట్ పదవి ఇస్తా అంటాడు, దానికి లొంగలే అనుకోండి డబ్బులు ఇస్తాడు, అది 2టికి లొంగలే అనుకోండి పదవి డబ్బులు 2 ఇస్తా అంటాడు, ఆ 3 లొంగలే అనుకోండి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆయన రాజకీయం అదే. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఈ రోజు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఇట్లా బాధపడుతున్నామని ఒక తీసుకొచ్చి లిఫ్ట్ ఇచ్చింది లేదు. అదే నీ బిడ్డ బాధ ఎమ్మెల్యే ఓడిపోతే ఇమీడియట్ గా ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఒక సామాన్య కార్యకర్తకు జరిగినట్టు చూపించండి. ఒకటి ఇట్లా ఓడిపోతే ఇట్లా తీసుకొచ్చి చేసినామని చెప్పేసి ఇప్పటిదాకా అన్న చెప్తుండు ఎస్సీ కార్పొరేషన్ గురించి. ఎస్సీ కార్పొరేషన్ గురించి మనము పెడమర్తి రవాణాని అడిగితే పర్సన్ అవుతాడు, పేపర్ ఇచ్చిరట సంతకం పెట్టరా అన్నారట. ఆయన చెప్పి నవ్వుతా ఉంటాడు, సంతకం పెట్టరా అన్నాడు. ఫస్ట్ సంతకం మాట్లాడారు మీరు, సంతకం పెట్టరా అంటే సంతకం పెట్టినాడు, సంతకం పెట్టరా అంటే సంతకం పెట్టినట్టు. ఎన్ని వేల కోట్ల సంతకం పెట్టినావు తెలుసారా నీకంటే 11,000 కోట్లకు సంతకం పెట్టినవరా అన్నట. అది ఏమిటికి పోయింది, ఎందుకు పోయింది ఈ రోజు వరకు లేదు, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. 11,000 కోట్లు 11,000 కోట్లకు 22,000 కోట్లలో 11,000 కోట్లకు ఆయనతో సంతకం పెట్టించుకోరు. వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే మీరు వినండి, మీరు ఎప్పుడో మొన్న కూడా ఒక మాట నేను మాట్లాడుతున్నా, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. అసెంబ్లీలో మేము భూమి ఇవ్వలేదు, నేను ఒక మాట ఇచ్చినాక 7 లక్షల చూడు బ్రదర్, నీకు లాస్ట్ టైం కూడా చెప్పిన దళితులకు భూ ఇచ్చిన అదే ప్రేమ అడుగు మరి అడుగుతాం. నేను ఒకటి చిన్న మాట కమిషన్ భూ ఇచ్చింది ఇచ్చిన 60,000 ఎకరాలు ఇచ్చినాము. అవును,
అది ప్రూవ్ చేయకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? తీసుకోను అడుగు. ఇదే చాలుగా ప్రూవ్ అడుగు. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడిండు ఉద్యమకాలం మేము 460 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కళాకారులకు ఇచ్చారు చెప్తున్నా కదా తెలుసుకోరు చెప్పి మెయింటైన్ చేశారా? సంబంధించినటువంటి నెట్ల పట్టిన వస్తారా? నువ్వు నెట్ల పట్టిన వస్తారా? అది ప్రభుత్వాన్ని 450 మంది 10 లక్షలు ఇచ్చిర్రు, అర్హులకు ఉద్యోగాలు ఇచ్చిర్రు. శ్రీకాంతాచారి తమ్ముడు గూగుల్ ఎట్లా కొట్టి లేదా తీయ ఇప్పుడు శ్రీకాంతాచారి తమ్ముడు జాబ్ లేదా? నువ్వు కేసీఆర్ లో మాట్లాడకు. మాట్లాడి తీయంటే ఇప్పుడు అధికారం మేమున్నావా? అధికారం మేమున్నావా? ఏం చేసా అది పక్క పెట్టి హరీష్ రావు ఇట్లా ఉంది. అధికారం ఉన్నారా? అధికారం అధికారం మాట్లాడితే ఎట్లా? నేను ఒక చిన్న మాట అంటే దోస్తానం తెలుస్తుంది కదా. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడేమో బంగారు తెలంగాణ అని చెప్పారు. సెకండ్ టైం ఏమో బంగారు తెలంగాణ అయిపోయింది, వజ్రాల తెలంగాణ చేయాలని మళ్ళీ వచ్చిండ్రు. ప్రజలు కూడా ఏమనుకున్నారు అంటే ఫస్ట్ టైం తెలంగాణ వచ్చింది అన్ని చదువుకోలేదు కదా అని చెప్పి సెకండ్ టైం తెలంగాణ ఇచ్చిరు. ఒక విషయం, కుటుంబ పరిపాలనగా తెలంగాణ మారిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు చేసిరు. రాష్ట్రాన్ని అన్న ఇప్పుడు నెంబర్ 1 చేసిరు. దేంట్లో నెంబర్ 1 చేసిరంటే 7 లక్షల కోట్లు అప్పు చేసి నెంబర్ 1 చేసిరు. నిజంగా ఒప్పుకోవాల్సిందే. 100% 7 లక్షల కోట్లు అప్పు చేసి నెంబర్ 1 గా చేసింది. ఈ రోజు మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? నాకు వచ్చినటువంటి 18,000 కోట్లలో నేను 6,000 కోట్లు అప్పే కడుతున్నా, 6,000 కోట్లు నేను జీతాలు ఇస్తున్నా, నాకు అక్కడ మిగులుతున్న డబ్బు ఏంది అసలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే తను ఇచ్చినటువంటి పథకాలకు కూడా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చలేకపోతా ఉన్నారు. అది ప్రజలందరూ తెలుసు, మనందరూ తెలుసు. వ్యతిరేకత వస్తుందా లేకపోతే అందరూ తెలుసు. దాని గురించి ఎక్కువ డెప్త్ పోదలుచుకోలేదు. నేను ఏమంటున్నా అంటే పోరాడాలనుకుంటే మీ ఇద్దరు 2 పార్టీలు ఒకటి బీసీ డిక్లరేషన్ వినండి. చచ్చిపోయిన కుటుంబాలు ఎంతమందికి ఇచ్చిరు? 459. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చిరా? మీరు ఆన్లైన్ లో టిఆర్ఎస్ పార్టీ కొట్టలే. అవసరం నువ్వు కొట్టుకో, చూస్తాను నువ్వు కొట్టుకొస్తుంది. అవసరం నాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ 6 గ్యారెంటీల తర్వాత చెప్పుకున్నాం. ఈ 6 గ్యారెంటీల కన్నా ముందు ఈ డిక్లరేషన్ లో ఈ యొక్క యూత్ డిక్లరేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్, ఇవన్నీ డిక్లరేషన్స్ లలో ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు ఈ రోజు వరకు. మిగతా తర్వాత 3,000, 5,000, 4,000 చేసిరు, 4,000, 5,000 చేసిరు, అన్ని తర్వాత విషయాలు. నేను ఒక్కటి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం 2,50,000 డబుల్ బెడ్రూమ్లు కట్టమని డబ్బులు ఇచ్చింది. ఇది వాస్తవం. నేను ఉన్న మాట వాస్తవం చెప్తున్నా. 2,50,000 డబుల్ బెడ్రూమ్ కట్టమంటే ఆ ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కట్టలేదు. అరే అందరికి నేను బుక్ తీసుకొస్తా, పుస్తకం తీసుకొస్తా. 6 కోట్ల మంది కట్టించారు. 6 కోట్ల మందికి 6 కోట్ల మంది కట్టించారు. అవును, 6 కోట్ల మంది కట్టించారు. ఏం చేస్తారంటే రాష్ట్రానికి ఇంత అమౌంట్ ఇస్తే మీరు డబల్ కట్టుకుంటా వీళ్ళు ఇష్టం. అది కరెక్ట్ ఉండాలి కదా. ఇల్లు కట్టడానికి డబ్బు ఇస్తావు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఒక మాట చెప్పారు. అరే మీరు అధికారంలోకి వస్తారా రారా అనే విషయం మాట్లాడి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాకు ఉన్నటువంటి గతంలో 2014లో పోటీ చేసినప్పుడు మాకు 7%, తర్వాత 18కి వచ్చినప్పుడు అది 14% అయింది. తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 35% అయింది. ఈ రోజు మనం అక్కడ నుంచి చూసుకుంటే ఎంపీ ఎలక్షన్సే కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్సే కానీ, లేకపోతే మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ మనకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ పరంపర కొనసాగుతా ఉంది. రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 100% అక్కడ నుంచి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ లో విజయ డంకా మోగబోతా ఉంది. 100% ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అక్కడ నుంచే పతనం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఏ రోజైతే వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వెనుకబడ్డారో అక్కడ నుంచి పతనం స్టార్ట్ అయింది. డెఫినెట్ గా రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఎంసీ కానీ, సిఎంసీ కానీ, జిహెచ్ఎంసీలో కానీ 100% రేపు 2 నుంచి 3 కంపల్సరీ మేయర్లు మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం. డెఫినెట్ గా ఆ దిశగా పని జరుగుతా ఉంది.
గ్రౌండ్ వర్క్ జరుగుతా ఉంది, అన్ని వర్కులు జరుగుతా ఉన్నాయి. Right, right. నేను ఏమంటున్నానంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా సకాలంగా సరిగా ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇలాంటి అప్పులు జరుగు. అనవసరమైన హామీలు ఇచ్చి అనవసరమైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం 256 పథకాలు నడిపిస్తుంది. ఆన్లైన్ లో కొట్టుకుంటే తెలిసిపోతుంది. 256 పథకాలు నడిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్న లొసుగులు ఉన్నాయి. నేను చిన్న మాట. 4 స్థానంలో ఉన్నది 6వ స్థానంలోకి ఎందుకు వచ్చిందన్న ఏది? ఇప్పుడు అడిగితే మళ్ళీ అది పెద్ద డిబేట్ అవుతుంది. 11 నుంచి 4 రాలేదు. వచ్చింది కానీ మళ్ళీ దిగద్దు కదా. 11 నుంచి 4 పోయినప్పుడు 2కో 3కో 2కో పర్సెంటేజ్ ఎంత ఉంటది? 1%, 2% ఉంటది. Right. అర్థమైందా? ఆ 6కి రావడానికి 1%, మళ్ళీ 4 కాదు 3 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం, అది కోరుకోవాలి కదా. ఎంత పెద్ద యుద్ధం జరుగుతున్నా, ఎంత పెద్ద కరోనా వచ్చినా కూడా ఈరోజు దేశం మనకు ప్రగతి పదం నడుస్తున్నామంటే అదే గొప్ప విషయం. అరే యుద్ధం మన మీద ఎఫెక్ట్ ఎంత ఎట్లా మాట్లాడుతున్నావు? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా? మన గ్యాస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉండదు. యుద్ధం అంత ప్రపంచాన్ని అందరికి ఒక దేశానికే లేదు కదా. ఆ దేశం ఇలాంటి క్రైసిస్ మోడీ ఎవరు మోడీ మరి మీ కేసులు ఆపమని పోయి ఎవరు కేసీఆర్ అది మళ్ళీ ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడదాం. భరద్వాజ్ గారు, సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ చాలా వాల్యుబుల్ వర్డ్స్ మీరు చెప్పండి.